పాస్ కొట్టు చెప్తా పాస్ కొట్టు ఎక్కడ ఉన్నాయి అయితే నీ దాంట్లో మంచిగా వస్తుంది తీయవచ్చు. బీర్లో మొత్తం కష్టమైంది. నేను 9 బీర్లు పట్టకపోయినా 9 బీర్లోకి వెళ్ళి బీర్లో మొత్తం కష్టమైంది. పాకులు మొత్తం పాకురే కాదా ఇవ్వాలి సార్ అని మనకు సంబంధం లేదు కదా. ఎందుకంటే మన వర్కర్లు మనకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ కొడతారు మనకు వస్తాయి కదా. ఎట్లుందంట వీడు మొత్తం వేరే సార్ కంపెనీ ఫోన్ చేయమని చేస్తారు ఏందో మొత్తం వర్కర్ అదే అన్న ఫోన్ చేసి కంపెనీ వాళ్ళకు బయట నెంబర్ వేరే ఏమైనా అట్లనే ఉన్నాయా మనకు మంచిగా ఉన్నాయి మిస్టేక్ ఉన్నాయి కదా. ఏదో ఒక బీర్ అట్లా వస్తుంది. నేను నైట్ వద్దాం అనుకున్నా. నేను నైట్ రాలేను మళ్ళీ సరిగ్గా అడగలేదండి. మనం ఏం చేయరా తిని మనం తయారు చేసేది కాదు. మన పక్కకు వారేదా స్టాక్ బీర్ అంటే ఏదనుకోవచ్చు మొత్తం పాకురు చెప్తాం మేము కంపెనీకి ఆయన మహేష్ వస్తాడు ఎందుకంటే మనకు తెలియదు కదా. కంపెనీ క్లోజ్ చేస్తారు. ఎక్స్చేంజ్ చేసుకున్నావు కదా. జగిత్యాల ఉంటున్నా. గత 15 రోజుల నుంచి నేను బీర్ తాగలేను. శ్రవణం ఒక పొద్దులని వాచింగ్తో శ్రవణం అయిపోయిందని నిన్న ఫ్రెండ్స్తో కలిసి బయటికి మంచి కడికి వచ్చిన బీర్ తీసుకున్నా. ఇంత నిన్న ఏమైందంటే బీర్ ఉన్నాక మళ్ళీ చూసే వరకు మొత్తం పాకుంది. ఇక బీర్ తాగితే పక్కకి పెట్టేసిన. మళ్ళీ వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ షాప్ కాడ ఇచ్చేస్తే కొత్త బీర్ ఇస్తున్నా. లేకపోతే మధ్యలో తయారవుతున్నాయి. ఎక్కడ తయారయ్యి అర్థమవుతుంది కదా. ఒకవేళ ఆ బీర్ తాగుతాయినా ఖరాబైన బీర్లు డ్యామేజ్ ఉన్న బీర్లు తాగుతాయి, పాకున్న బీర్లు తాగుతాయి. ఏమవుతారు ఇంకా ప్రజలు దేశ వల్ల మేము చూడకుండా తాగుతాయి. మా ఆరోగ్యానికి ఏమైపో ఎవరు బాధితులు అయ్యేటోళ్ళు మా ఫ్యామిలీకి.